హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. వైఎస్ షర్మిల సునీత బీటెక్ రవికి ఎదురు దెబ్బ. కోర్టు కీలక ఉత్తర్వులు. వైఎస్ షర్మిల సునీత బీటెక్ రవి ఉన్నారు కదా, వీళ్ళకి ఎదురు దెబ్బ తగిలిందంట. అసలు ఏం తగిలిందో చూద్దాం. కడప జిల్లా కోర్టులో వైఎస్ షర్మిల సునీత బీటెక్ రవిలకు ఎదురు దెబ్బ తగిలింది. ముగ్గురు వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లు కోర్టు కొట్టేసింది. వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు, సో కోర్టు కొట్టేసిందంట. ముగ్గురు 10,000 చొప్పున చెల్లించాలని కోర్టు వారిని ఆదేశించింది. 10,000 ఫైన్ కట్టాలంట పాపం వీళ్ళు. ఈ అంశంపై కడప కోర్టును తేల్చుకోవాలని సూచించింది. వైఎస్ వివేక హత్య కేసు గురించి మాట్లాడుతున్న కడప కోర్టు ఉత్తర్వులపై జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతున్నారు కదా, సో ఆహ్, దానికి సంబంధించిన ఈ కేసుని హైకోర్టులో వేసేది ఏంటి, జిల్లా కోర్టులో వేశారంట. వైఎస్ షర్మిల, సునీత బీటెక్ రవిలకు షాక్. ముగ్గురు పిటిషన్లు కొట్టివేసిన కడప జిల్లా కోర్టు 10,000 చొప్పున చెల్లించాలని ఫైన్. షర్మిల, సునీత, బీటెక్ రవి వీళ్ళు ముగ్గురు 10,000 రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించిందండి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అంశాలు మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై వైఎస్ షర్మిల, సునీత బీటెక్ రవి జిల్లా కోర్టును ఆశ్రయించారు. వీళ్ళిద్దరు అసలు ఎందుకు మాట్లాడకూడదండి? హత్య చేశారు కదా, వాస్తవాలు మాట్లాడుతున్నారా? ఎందుకు ఎందుకు కోర్టులు కూడా వత్తాసు పెరుగుతున్నాయి ప్రభుత్వానికి? ఈ వెకేషన్ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి ఈ వెకేషన్ పిటిషన్‌లు ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి కొట్టివేశారు. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు సరైన ఆధారాలను జిల్లా కోర్టుకు సమర్పించలేదని, అందుకు పిటిషన్ కొట్టేసినట్లు తెలిపారు. సరైన ఆధారాలు ఇవ్వలేదంట. అందుకే ఆ శ్రీదేవి జడ్జి అనే ఆవిడ కొట్టేసిందంట. అలాగే పిటిషన్ ఖర్చుల కింద షర్మిల, సునీత బీటెక్ రవిలు 10,000 చొప్పున జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 10,000 చొప్పున ఇవ్వాలంట. సో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాలని కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించాడు. ఈ ఈ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు కోర్టును ఆశ్రయించాడు. అంటే గత నెలలో ఆయన కడప కోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణ జరిపింది. వివేక హత్య కేసుకు సంబంధించి ఎవరు మాట్లాడొద్దని కడప కోర్టు ఏప్రిల్ 16న ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎవడు వీడున్నాడు కదా, సురేష్ బాబు కోర్టులో పిటిషన్ వేశారంట. సో దానికి సంబంధించిన ఎవరు మాట్లాడొద్దని ఏప్రిల్ 16న కోర్టు తీర్పిచ్చింది. అయితే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కూడా కేసు అంశాలు మాట్లాడొద్దని ఆదేశించింది. అయితే ఉత్తర్వులను రద్దు చేయాలని షర్మిల, సునీత బీటెక్ రవిలు వేర్వేరుగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కడప కోర్టుకే వెళ్లాలని సూచనలు చేసింది. దీంతో వారు కడప జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయక కొట్టివేశారు. మొత్తానికి ఎన్నికలకి ఎదురు దెబ్బ తగిలిందని పాపం. నేను చెప్తాను, కోర్టులు జడ్జిలు కొంతమంది అందరూ అనట్లేదు, ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు, అమ్ముడుపోతున్నారు, ఇలా తీర్పులు ఇస్తున్నారు. వాళ్ళు ఏదో పాపం మాకు న్యాయం చేయండి అని వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళ మీద దెబ్బేసి 10,000 ఫైన్ అంటే, నేను చెప్తాను రేపొద్దున ప్రజాప్రభుత్వం వస్తున్నాం, పక్కా దీనికి సిబిఐ ఎంక్వైరీ విత్ అన్ని జరుగుతాయి, మీకు న్యాయం జరుగుతుంది, ఎవరు ఆశ్చర్యపడకండి. 10,000తో పోయింది, న్యాయం కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ గెలుస్తాం మాత్రం భయంకరంగా గెలుస్తున్నాం, మీరు ఎవరు ఆధారపడకండి. చూద్దాం నాన్న ప్రజాప్రభుత్వం వీళ్ళకి ఏం చేస్తున్నా, వీళ్ళకి న్యాయం జరుగుతున్నా లేదో. మరో వీడియో తగలుతో అంతవరకు చూస్తున్నాం. నాకు సమాంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.